నీట్ వ్యవహారంలో కేంద్రంపై విద్యార్థుల పోరాటం విజయం సాధించిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థులకి సంఘీభావంగా నెక్లెస్ రోడ్లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సోమవారంలోగా విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని కేంద్రానికి డెడ్ లైన్ పెట్టారు. దేశంలో 21 ఏళ్లకే యువత ఎన్నికల్లో పోటీ చేసేలా కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు సీఎం. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జంజీ యువకులు మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండు. ఎలక్టెడ్ रिप्रेजेंटेटिव से तेलंगाना राज्य से मैं ये गुजारिश करूंगा कि आप लोग आवाज उठाओ। सोमवार के दिन जितने भी केसेस लगाए पूरा केसेस हटाना, जितने बच्चे शहीद हुए उनके परिवार को केंद्र सरकार से मदद मिलना। मी अंदर समक्षंलो నేను మాట ఇస్తున్నా, ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా.